వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 28న పట్టణ చెంచుపేటలోని ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపంలో విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఈ చిరంజీవి తెలిపారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు వినియోగదారులు తమ సమస్యలు, సూచనలు తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, రేపు ఈ 28వ తారీఖున విద్యుత్ అదాలత్ కండక్ట్ చేయబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం విద్యుత్ అదాలత్ అని కండక్ట్ చేస్తాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాని యొక్క ఫోరం చైర్మన్ గారు ఈజీఆర్ఎఫ్ ఉంటుంది కదా, కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ ఫోరం అని, దాని యొక్క చైర్మన్ గారు బోర్డు ఉంటుంది, అది వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం వచ్చి. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే కనుక మా లెవెల్లో సాల్వ్ కానీ ఇంకేమైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు వాటిని పరిశీలించి మీకు తగు న్యాయం చేస్తారు డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం. అది యొక్క దాని ఉద్దేశం. అందుకని మన తెనాలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులు వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉంటే, మీటర్ రీడింగ్స్ కానీ, బిల్లింగ్లు కానీ, లో వోల్టేజ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమస్యలు ఏమైనా ఉంటే కనుక మా ద్వారా సాల్వ్ కాలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలేదు, ఇంకా మాకు పెండింగ్ ఉంది అనేది అసంతృప్తి ఏమైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర కూడా విద్యుత్ ఫోరం దగ్గర కూడా అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా పరిశీలించి దానిలో మీరు చేయగలిగింది అయితే కనుక వాళ్ళు కూడా జడ్జిమెంట్ ఇస్తారు. అది కూడా గుర్తించండి. అది రేపు 10:30 నుంచి 1:30 వరకు ఇక్కడ చెంచుపేట డౌన్లో కళ్యాణ మండపం ఉంది. ఇక్కడే చెంచుపేట వంతెన డౌన్లో మన కొడాలి నాగేశ్వరరావు గారి వాళ్ళ తాలూకు కళ్యాణ మండపం ఉంది. దానిలో పెట్టాము. మార్నింగ్ 10:30 నుంచి 1:30 వరకు. అది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. పట్టణ నాజర్పేటలోని సెయింట్ జాన్స్ పాఠశాల 53వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్, డాక్టర్ శోభారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ముఖ్య అతిథులచే అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమాన్ని స్కూల్ కరెస్పాండెంట్ సూరజ్ మోహన్ మరియు ప్రిన్సిపల్ యానీ పర్యవేక్షించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Eat fruits, vegetables and less rice, and have small problems, you can consult your family doctor and then you can get some. Hand for Dr. Shah. Thank you, Dr. Sham. MA, MPhil, PhD in English. Completed her education, schooling at St. Joseph's and College at Guntur, and intermediate and graduation at Mar Stella, Vijayawada. Completed Class Pair G3C, XIE G3C.
5 decades back, 5.5 decades back, there was this gentleman who have trained himself in skills, in talents, who have practiced his skills, and he practiced his skills so much that he started getting noticed, he started getting fame, he started getting admiration, he started getting results in his life. He was the talk of his college. All his teachers appreciated him. They said, "You are extremely talented. You are taking up all the activities of the college. You are leading the college." And then he went into the teaching profession. Then he got an idea. See, I am practicing these skills. I am practicing self-discipline. I want to recognize that the main success of the child, behind it is first is the school, and then along with it is teachers and parents. All these three are backbones of the child's success. So you should see what is the inborn nature and interest of the student, and if you recognize that and encourage it, that will help the child lead to the child's success in his career, and he will excel to his infinite, sky is the limit. So the main thing is students, you should encourage the parents, teachers, school, all should recognize the skills, and you should bring that skill, what is it, and you should encourage the skills. That is the main success behind the child, and help him grow in his career and excel in that field of interest. What is it interest? There are so many wide fields available things. But work hard and concentrate on yourself and started to grow. Then the small plant has taken the words of the farmer very, very seriously to the heart, and it stopped looking around and started taking care of itself, taking all the water that the farmer is giving to it, all the nutrients that are provided in the soil, and absorbing all the sunlight. It started spreading its roots deep into the ground, and slowly it started to grow as a big tree, and it started enjoying all the birds coming and landing on the branches and chirping, and all the young boys and girls like you playing under the shade of the tree. It was very proud and very happy and confident. పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో తిరుమలలో అన్నమయ్య సంకీర్తన గానం చేసిన 50 మంది సభ్యులకు ప్రోత్సాహం నిమిత్తం నగదు బహుమతి జ్ఞాపికలను ఆదివారం పంపిణీ చేశారు. సంకీర్తన బృందం దాతల సహకారంతో సాయంత్రం ఇక్కడి గీతా మందిరంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంగీత గురువు కత్తి వెంటి కమల చేతుల మీదుగా పంపిణీ చేశారు. గత నెల 27వ తేదీన తిరుమల ఆస్థాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సంకీర్తన గానం చేసిన సభ్యులను ప్రోత్సహించడం మంచిదని తెలిపారు. పిల్లలు పెద్దలో భక్తిభావం పెరగడానికి అన్నమయ్య సంకీర్తనల ప్రచారం నిమిత్తం ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరుకు చెందిన సంకీర్తన గురువు తురగా కళ్యాణి, సుధామాధవి, తెనాలికి చెందిన నందిరాజు ప్రసూనను సంస్థ నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. గీతా మందిరం కార్యదర్శి రమేష్, ఈవీఎల్ అప్పారావు, గోపు నరేంద్ర, మాదల సత్యకుమారి, కటకం అన్నపూర్ణ, నంబూరు వినతి, వీరంశెట్టి రజని, లక్కరాజు, కనకదుర్గ పాల్గొన్నారు. సంకీర్తన గురువు కొండపి వసుంధర పర్యవేక్షించారు.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 1-2 వార్డులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పెదరావూరు గ్రామంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల ఏకశిల విగ్రహాన్ని ఆవిష్కరించిన సద్గురు సచ్చిదానంద స్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.